నిజం తేల్చమని చెప్పి నన్ను జల్జా ఇంటికి పంపించావు కదా. అవును. అక్కడేం జరిగిందంటే బావా, అది చాలా ఇంపార్టెంట్ బావా. జ్యోతి గురించి నిజం బయట పెట్టాలనుకుంటావా? నిన్ను నిజం చెప్తావా? అదక్క జరిగింది. శారద జ్యోతి కలిసి మన కళ్ళల్లోనే కారం కొట్టారు కదరా. మీ బావని అడ్డం పెట్టుకుని నన్నే కట్టడి చేసి నా మీదే గెలవాలనుకున్నారు. ఇప్పుడు వాళ్లే బొక్కబోర్ల పడ్డారు. ఇక జ్యోతి శారద మ్యాటర్ క్లోజ్. మీ బావ మ్యాటర్ కూడా క్లోజ్. ఎలా క్లోజ్ అక్క? మనకు నిజం తెలుసు కానీ నిరూపించే సాక్ష్యం ఏది? జ్యోతి వాళ్ళ డ్రామా బయట పెట్టే వీడియోని బావ నా ఫోన్లో డిలీట్ చేశారు కదా. నేను వాళ్ళని ఆడుకోవడానికి మనకి నిజం తెలిస్తే సరిపోదేంట్రా? ఏం చేస్తావక్క? లేదురా, ముందు రాజీవ్తో శ్రావ్య పెళ్లి జరుగుతుంది. తర్వాత శ్రావ్యకి శారదే మీ అమ్మ అన్న నిజం తెలిసేలా చేసి శారదకి శ్రావ్య దగ్గరయ్యేలా చేస్తాను. ఆ తర్వాత శ్రావ్య తన ప్లాన్ ప్రకారం శారదని తన మాట వినేలా కంట్రోల్లో పెట్టుకుంటుంది. కూతురు మాటని శారద కాదనలేని సిచ్యువేషన్కి వచ్చాక తన కోరికేంటో తల్లికి శ్రావ్య చెప్తుంది. ఏమని చెప్తుందక్క? అమ్మా, నీ కూతురు కాపురం పచ్చగా ఉండాలంటే, కన్నీళ్లతో కాపురం చేయకుండా ఉండాలంటే, నాకు సవతిగా ఉన్న జ్యోతిని నాకు అడ్డు లేకుండా నువ్వే చెయ్యాలి. ఇదే నా చివరి కోరిక అంటే కూతురి కోరికని తల్లి కాదనగలదా?